హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పుడన్నా నాన్ వెజ్ లేనప్పుడు నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది పన్నీర్ బిర్యానీ. ఎప్పుడు పన్నీర్ బిర్యానీని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తినడం తప్ప ఇంట్లో ఎప్పుడూ చేయలేదు. సరే అని ఈరోజు చేసుకుందామని పన్నీర్ అయితే తెచ్చుకున్నాను షాప్కి వెళ్ళి. పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసి అందులో హోల్ గరం మసాలా వేసి కొత్తిమీర, పుదీనా, కొంచెం బిర్యానీ ఆకు, తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా అందులో వేసుకున్నాను. పెరుగు కొంచెం వేసుకున్నాను. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఒక స్పూను జీలకర్ర పొడి కూడా అందులో వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మసాలా అంతా బాగా పట్టేలాగా పన్నీర్కి అయితే కలిపేసినాను. స్పూన్తో కలిపితే కుదరదని మళ్ళీ స్పూన్ పక్కన పడేసి చేత్తో అయితే కలిపేశాను. ఇలా కలిపాను. దీన్ని కొద్దిసేపు 15 నిమిషాల దాకా మ్యారినేట్ చేసుకుందాము. నేను ముందుగానే బాస్మతి రైస్ని కడిగి ఒక గిన్నెలో నానబెట్టుకున్నాను 1 అవర్ ముందే. తర్వాత ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు వేసి షాజీరా, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఉప్పు, ఆయిల్ వేసుకొని అందులో బాగా వాటర్ అయితే ఉడికించాను. వాటర్ ఉడికేలోపు నానబెట్టిన బాస్మతి రైస్లోని వాటర్ అంతా బయట కొంపేసి రైస్ని అయితే సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇంతలోగా వాటర్ అయితే కాగిపోయినాయి. అందులోకి రైస్ అయితే వేసేసాను. రైస్ వేసిన తర్వాత నిమ్మకాయ కూడా అందులో పిండాను, ఎందుకంటే రైస్ బాగా వైట్గా వస్తుందని. నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత 80% ఉడికేంత వరకు రైస్ని అయితే ఉడికించుకున్నాను. ఇట్లా ముక్కగా మెత్తగా ఉడికితే, ఇలా ఉడికితే ఉడికిపోయినట్టే, తుంచితే తునిగినట్టు 80% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులోని వాటర్ని అంతా వంపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మ్యారినేట్ చేసిన పన్నీర్ను కూడా ఒక గిన్నెలో వేసుకొని లెవెల్గా వేసుకున్నాను. రైస్ను కూడా ఒక లెవెల్గా వేసేసుకొని తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా ఇందులో పైన వేసాను. మళ్ళీ గీ కూడా వేసుకున్నాను. పైన కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను, రైస్ కలర్ఫుల్గా రావాలని. దీన్ని ఒక 20 మినిట్స్ దమ్ పెడితే మనకైతే దమ్ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. నేను ఒక 20 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి స్టవ్ని దమ్ అయితే ఇచ్చేసినాను. ఇప్పుడు మనకు కావాల్సిన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది 20 మినిట్స్లో. 20 మినిట్స్లో అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. రైస్ కూడా బాగా ఉడికిపోయింది. చూడ్డానికి కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇంతవరకు ఎవరు ట్రై చేయని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. మనమైతే కష్టమేమో అనుకుంటాం, కానీ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. చేసిన టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది నాకైతే. మొత్తానికి పన్నీర్ బిర్యానీ అయితే చేసేది నేర్చేసుకున్నాను నేను కూడా. చాలా కష్టమేమో బిర్యానీ చేయడం అనుకునేదాన్ని ఒకప్పుడు, కానీ చేస్తుంటేనే ఏదైనా వస్తుందని తెలుసుకున్నాను. చేసింటేది మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. పన్నీర్ కూడా బాగా ఉడికైంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.